చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రసూల్ గారు నమస్తే. నమస్తే. మోస్ట్ హ్యాండ్సమ్ సినిమాటోగ్రాఫర్ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు సార్. అసలు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మీరు అసలు ఎప్పుడో అయిపోవాల్సింది. అదేంటో మరి అందరినీ స్క్రీన్ ముందుంచి మీరు పెద్ద పెద్ద హీరోలను చేశారు, మీరేమో స్క్రీన్ వెనక అలానే ఉండిపోయారు. అసలు హీరో ఎందుకు అవ్వాలి మీరు చెప్పండి. అంటే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్చువల్గా స్క్రీన్ ముందుకు రావాలనే ఇంట్రెస్ట్ లేదు. పర్సనాలిటీ వైజ్ కూడా ఐఎమ్ వెరీ యూనో ఇంట్రోవర్ట్ అని చెప్పుకోవాలి. ఓకే. సో పబ్లిక్లో రావటం లేకపోతే క్రౌడ్లో ఫోకస్ ఇట్ మేక్స్ మీ లిటిల్ యూనో అన్ఈజీ. అంటే సో ఐ హ్యావ్ నాట్ థాట్ అబౌట్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఓకే. అంటే there were some offers, there were some people try to make me come in front of the camera, but అంటే ఆ టైంలో కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, సో టేక్ ఇట్. ఓకే. నాకు తెలిసి మేబీ సినిమాల్లోకి వచ్చి ఉంటే ఒక అరవింద్ స్వామి గారు ఎంత అసలుకి మీ రెహమాన్ గారు ఉన్నారు, మన రెహమాన్ గారు బాబు గారు ఆర్టిస్ట్, ఇంకొక హీరో, ఆయన వీళ్ళు కనిపిస్తుంటారు సార్ స్క్రీన్ మీద. అసలు అంటే మంచి కలర్ మీది, అంత బాగుంటారు అసలుకి. ఇప్పుడు 60 వచ్చినా ఇలా ఉన్నారంటే మీరు 16లో 25, 30 మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటారో మేము ఊహించుకోగలం. ఎందుకంటే కొన్ని ఇమేజెస్ నేను గూగుల్లో చూస్తే ఏం ఉన్నారా నాయన అయినా ఎందుకు హీరో అనిపించింది మాకే. బట్ ఫస్ట్ మూవీ అయితే గాయమే కదా సార్? ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ గాయం. అసలు చాలా తక్కువ మందికి వస్తుంది ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్. అలాంటిది గాయం వచ్చిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, ఓకే, బట్ ఇంట్రోవర్ట్ ఉండేలాగా చేయదు ఇండస్ట్రీ. ఎలా మేనేజ్ చేసుకున్నారు అసలు దాన్ని? అంటే ఆ టైంలో ఇంత ఫోకస్ లేదండి. అంటే సోషల్ మీడియా లేదు, ఏదన్నా ఉంటే ఎక్స్పోజర్ ఉంటే మేబీ న్యూస్ పేపర్, లేకపోతే ఐ డోంట్ నో టీవీ, అంత ఇంటర్వ్యూస్ అయ్యి పెద్ద ఉండేది కదా ఆ టైంలో. మెయిన్లీ ప్రింట్ మీడియా వాజ్ ద ఫోకస్ దట్ టైం. అంతే. అంటే మనుషులు ఉంటారు కదా చుట్టుపక్కల. అంటే we used to have a closed group ఆ టైంలో. we are all shifting to Hyderabad. It's very early stages of industry shifting here. సో మాదంతా రామ్ గోపాల్ వర్మ గ్రూప్ కదా, శివ, ఇదంతా we used to have a closed group and it's very exciting group. ఓకే. దాంట్లో ఆల్మోస్ట్ అందరూ ఏదో విధంగా సక్సెస్ చూసిన వాళ్ళే. సో వీఆర్ ఆల్ లైక్ గ్రూప్ ఆఫ్ హ్యాపీ గో లక్కీ సక్సెస్ఫుల్ పీపుల్ డూయింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఓకే. కానీ మీరు చాలా ఇంట్రోవర్ట్ సార్. అసలు రామ్ గోపాల్ వర్మ గారికి ఎట్లా సింక్ అయ్యారు సార్ ఆయన మూవీస్ కి? మీకు ఆయన ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ కదా అసలుకి ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇనిషియల్ గా ఐ డోంట్ థింక్ ఈస్ సచ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఫస్ట్ నుంచి ఇలా ఉండరు ఆయన? అంటే నాకు రామ్ గోపాల్ వర్మ ఈవెన్ బిఫోర్ మేకింగ్ శివ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఆయన సెట్లోకి వచ్చి అంటే హీ వాజ్ ప్లానింగ్ టు బికమ్ మై డైరెక్టర్. ఆ ముందు నుంచి మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. సో వీ యూస్ టు గో టుగెదర్ ఎవ్రీవేర్. ప్రతిరోజు లిటరల్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రతిసారి వీ యూస్ టు మీట్ ఎవ్రీ డే. ఓకే. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎలా ఉండేవాళ్ళు అసలుకి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, అది వేరే విషయం. అప్పుడు అంటే అసలు ఇలా ఉంటారా లేకపోతే ఇలా మారారా ఇప్పుడు? అంటే రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. హీ హస్ గాట్ సో మచ్ he's got lots of things to express, lots of things to say. So as a person నా ఇంట్రెస్ట్ ఆ టైంలో నేను చెప్పినట్టు ఎక్స్పోజర్ లేదు. మేబీ that time he was not so outgoing or in the presence of people. But otherwise as a person is very intelligent and very engaging personality. Okay. బట్ ఈ కొత్త పర్సోనా ఐ థింక్ ఇట్ కేమ్ మచ్ లేటర్, పబ్లిక్ పర్సోనా అనేది. ఓకే. సో ఇంత ఓపెన్ గా కూడా మాట్లాడరు అప్పుడైతే? యూస్ టు కమ్యూనికేషన్ విత్ ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్ విత్ ఎవ్రీబడి. ద మీడియా ఫోకస్ బ్రింగ్స్ అవుట్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ అ పర్సన్. సో కొత్త ఆర్జీవి గారు మారిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడటం కలవటం జరిగిందా మీరు? అప్పుడు తెలిసిన ఆర్జీవి గారు, ఇప్పుడున్న ఆర్జీవి గారు ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే మేము అప్పుడప్పుడు కలుస్తాం. ఇట్స్ నాట్ లైక్ వెరీ మచ్. బట్ ఆఫ్టర్ హీ బికేమ్ దిస్
న్యూ పర్సన్ పెద్ద కలిసింది లేదు. ఓకే, సో మీరు కూడా ఇలా యూట్యూబ్లో చూడటమే ఆయా. ఎంజాయ్ చేస్తుంటారా మీరు కూడా? అంటే నేను పర్సనల్ గా చూడను, ఉంటారు కదా రాము ఫ్యాన్స్ అందరు టీవీలో పెడతా ఉంటే, ఇంకా మై వైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఈ సేస్ ఫర్ సమ్ టైమ్. సో రాము మీ అంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ చూస్తే నేను ఇంకా నేను కూడా చూడ తప్పదు కదా. సో ఓకే, సో రాము గారు కంప్లీట్ బోల్డ్ గా మారిపోయారు అనుకుంటారా? Bold on that say as I told you, he's an extremely intelligent person. He knows what he's doing. దాంట్లో డౌటే లేదు. He does what he wants to do at whatever time he wants to do. So you can never judge or predict ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడని మనం ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, he has chosen to be what he has to be. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.